మాజీ తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ సమాజ్వాద్ పార్టీ శాసనసభ్యురాలు, మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు, మాజీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు, మాజీ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు. వారి రాజకీయ ప్రస్థానం చెప్తూ ఉంటే మాజీ తెలుగుదేశం, మాజీ సమాజ్వాదీ పార్టీ, మాజీ కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ, భవిష్యత్తులో ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ గారు పిలిస్తే వాళ్ళ పార్టీ బలంగా ఉంటే భవిష్యత్తులో బహుశా ఎంఐఎం నాయకురాలు కూడా కావచ్చు. ఈ రాజకీయ ప్రస్థానం చూస్తే ఏ పార్టీ అయితే స్థాయి కల్పించి, ఏ పార్టీ అయితే రాజకీయంగా ప్రాణం పోస్తుందో ఆ పార్టీకి దగా చేసే వ్యక్తిగా డీకే అరుణ కన్నా దగాకోరు అరుణగా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి, దివాలా మాటలు మాట్లాడే వ్యక్తి కాబట్టి డీకే అరుణ కన్నా దివాలా కోరు అరుణ అంటే బెటర్ అని పాలమూరు ప్రజలు భావిస్తుంటారు. నిన్న ఆవిడ మాట్లాడుతూ నా మీద కొన్ని వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది. మొదటగా ఆ ఆరోపణలకు స్పందిస్తూ అసలు విషయానికి వస్తాను. వారు మాట్లాడుతూ వంశీచంద్ రెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమైన మాట మాట్లాడటం జరిగింది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమని డీకే అరుణ గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. ఆ మాట ఎవరు మాట్లాడాలి? పుట్టింది కాంగ్రెస్ లా, బతికింది కాంగ్రెస్ లా, ఎదిగేది కాంగ్రెస్ లా, సచ్చేది కాంగ్రెస్ లా అయ్యేటువంటి వంశీచంద్ రెడ్డి మాట్లాడాలి ఆ మాటలు. ఏ వ్యక్తి మీద? ఏ పార్టీ అయితే నీకు ప్రాణం పోసిందో, ఏ పార్టీ అయితే మీకు రాజకీయ భిక్ష పెట్టిందో, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ భిక్ష కోసం కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే మీ సొంత నియోజకవర్గమైనటువంటి గద్వాల నియోజకవర్గంలో పోటీ చేయనికే భయపడితే, పోటీ చేయలేక ఓడిపోతామనే భయంతో గద్వాల నుంచి పారిపోతే పాన్గల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి పాన్గల్ జెడ్పీటీసీగా రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ డీకే అరుణ గారికి. డీకే అరుణ గారు మొదటి ఎన్నుకోబడ్డటువంటి పదవి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పాన్గల్ జెడ్పీటీసీగా ఆమె నియోజకవర్గంలో కాదు, కొల్లాపూర్ నియోజకవర్గంలో పాన్గల్ జెడ్పీటీసీగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది. తర్వాత సమాజ్వాదీ పార్టీ, తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది, జిల్లా మొత్తం అప్పచెప్పింది. ఇవాళ డీకే అరుణ గారికి ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి పదవులు గాని, రాజకీయంగా ఉన్నటువంటి హోదాలు అన్ని కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉంటే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి నాకు 15 కోట్లు ఇస్తేనే నేను ఎంపీగా పోటీ చేశా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినటువంటి వ్యక్తి డీకే అరుణ గారు. వాస్తవానికి నేననాలే, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం డీకే అరుణ, దగాకోరు అరుణ, దివాలా కోరు అరుణ నేననాలి గాని ఆ మాటలు ఇవాళ నేను ఆ విధంగా నన్ను ఆ మాటలు అంటుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. నేనెవరినో కాదు, చల్లా వంశీచంద్ రెడ్డిని. కాంగ్రెస్ పార్టీలో పుట్టిన, ఎన్ఎస్యుఐలో విద్యార్థి దశలో కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఏఐసిసి కార్యదర్శిగా, ఇవాళ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను గర్వంగా చెప్తా, ఇప్పటికీ ఎప్పటికైనా నేను పుట్టింది కాంగ్రెస్ లా, నేను సచ్చేది కాంగ్రెస్ లా. తల్లి పాలు తాగి రొమ్ముగుదే రకం ఎవరంటే తెలంగాణ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా పాలమూరు ప్రజలందరికీ తెలుసు. పూటకొక పార్టీ మారే దిగజారుడు రాజకీయాలు చేసే, అవకాశవాద రాజకీయాలు చేసే
డీకే అరుణ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అని ఇంకో మాట ఇంకో విమర్శ చేయడం జరిగింది ఆవిడ నా మీద. డీకే అరుణ గారిని విమర్శిస్తే వంశీచంద్ రెడ్డి మైలేజ్ పెరుగుతుందంట. నువ్వేమన్నా సోనియా గాంధీవా? తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీవా? దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుంచి ఏమన్నా వచ్చినావా? లేదంటే దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకుల్లాగా ఏమన్నా నీకు ఆ పేరు ప్రత్యేకలు ఉన్నాయా? మిమ్మల్ని మీ పేరు తీసుకోవాలంటే కూడా సిగ్గైతున్నా. నాకు అట్లాంటి వ్యక్తిత్వం మీది, అట్లాంటి రాజకీయ అవకాశవాద రాజకీయ ప్రస్థానం మీది అని తెలియజేస్తూ అసలు డీకే అరుణ రాజకీయ ప్రస్థానానికి నా రాజకీయ ప్రస్థానానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఆమె ఎన్ని పార్టీలు మారిందో ఆమెకే తెలియదు. నేను పుట్టింది ఒక పార్టీలో, సచ్చేంత వరకు ఒక పార్టీలో ఉంటా. నేను ఎప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గాని ప్రతిపక్షంలో ఉన్న తప్ప అధికార పక్షం వాళ్ళు డబ్బులిచ్చి పదవులిచ్చి పనులిచ్చి ఏ విధంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసినా లొంగనటువంటి నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఈ వంశీచంద్ రెడ్డి. మీలాగా పూటకు ఒక పార్టీ మారేటువంటి వ్యక్తిని కాదు. నేను మీ గురించి మాట్లాడి నా పరపతి పెంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ పరపతి ఏందో నా పరపతి ఏందో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లోనే తేలిపోయింది. మీ నియోజకవర్గమైనటువంటి గద్వాలలో మీరు ఒక వ్యక్తికి టికెట్ ఇప్పించుకుంటే 7,558 ఓట్లు వచ్చినాయి మీరు బలపరిచిన అభ్యర్థికి. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మీరు, మీ నియోజకవర్గంలో మీరు నిలబెట్టిన అభ్యర్థికి 7,558 ఓట్లు, 4వ స్థానం. నేను నా నియోజకవర్గంలో నేను బలపరిచినటువంటి అభ్యర్థికి మీకు మీ నియోజకవర్గం వచ్చిన దానికన్నా 10 రెట్ల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. 75,858 ఓట్లు నేను బలపరిచినటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వచ్చినాయి. మీ ప్రస్తావన తీసుకొని నా పరపతి పెంచుకునే ప్రయత్నం చేస్తానా? మీరు కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి సభ్యులుగా ఉన్నా. నేను 2006 నుంచి కంటిన్యూస్ గా ఇప్పటి వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఉన్నా. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిందే 2009న. మీరు మొదటగా ఏఐసిసి సభ్యురాలైంది నా తర్వాత 5 ఏళ్ల తర్వాత 2014 తర్వాత. మీరు కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి పార్టీలో అత్యంత గొప్ప పదవి ఏంటంటే పిసిసి వైస్ ప్రెసిడెంట్, పిసిసి ఉపాధ్యక్షురాలు. మీరు పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. ఒకే సమయంలో మీరేమో ఇక్కడ పిసిసి ఉపాధ్యక్షులు, నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. మన ఇద్దరి రాజకీయ ప్రస్థానం బేరీజు వేసుకుంటే కూడా నేను ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించింది 2014లో. మీరు 2014లో పోటీ చేసిండ్రు. 2014లో నేను గెలిచినా మీరు గెలిచిండ్రు. 2018లో నేను మళ్ళా పోటీ చేసిన, 14లో నేను కాంగ్రెస్ నుంచి చేసిన, మీరు కాంగ్రెస్ నుంచి చేసిండ్రు. 18లో నేను కాంగ్రెస్ నుంచి చేసిన, మీరు కాంగ్రెస్ నుంచి చేసిండ్రు. ప్రజలు మనల్ని ఆశీర్వదించలేదు. నేను 14లో ఓడిపోయినా, 18లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా, మీరు 18లో ఎమ్మెల్యేగా ఓడిపోయినారు. తదనంతరం మిమ్మల్ని మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ కోరింది నిజమా కాదా? నేను అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పాలి. అడిగినప్పుడు నాకు 15 కోట్లు ఇస్తేనే నేను పోటీలో ఉంటానని చెప్పిన మాట వాస్తవం కాదా? మళ్లీ ఒకసారి ప్రశ్నిస్తున్నా. 14లో ఇద్దరం శాసనసభ్యులమైనము, 18లో ఇద్దరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోవడం జరిగింది. 18లో 2019లో మళ్ళా మీరు పోటీ చేసిండ్రు, నేను పోటీ చేసిన. మీరు పార్టీ మారి మీకు ప్రాణం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే మిమ్మల్ని 2009 నుంచి 2019 వరకు అంటే 10 సంవత్సరాలు ఏ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన పాలమూరు కార్యకర్తలైతే మిమ్మల్ని భుజాన పైన మోసిండ్రో, మీ జెండా ఎత్తుకున్నారో, మీకోసం మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాఠీ దెబ్బలు తిన్నారో వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచి అధికార పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీకి పోయి పోటీ చేసినారు. నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన.
మనిద్దరు ప్రస్థానం ఒకటే. నేను రాజకీయ ప్రస్థానం ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించినాక మీరు ఒకసారి ఎమ్మెల్యే అయినరు, నేను ఒకసారి ఎమ్మెల్యే అయినా. మీరు 2 ఎన్నికలు ఓడిపోయినరు, నేను 2 ఎన్నికలు ఓడిపోయినా. నాకన్నా గొప్ప రాజకీయ చరిత్ర మీదేం కాదు. వాస్తవానికి మీకన్నా నేనే వయసులో చిన్నవాడినైనా గాని, రాజకీయంగా గాని, వ్యక్తిత్వంలో గాని మీకన్నా నాదే గొప్ప విలువలతో కూడినటువంటి రాజకీయ ప్రస్థానమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఇంకో విమర్శ చేయడం జరిగింది నా మీద. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నేను డబ్బులు తీసుకొని టికెట్ అమ్ముకున్నాననే విమర్శ డీకే అరుణ గారు నా మీద చేయడం జరిగింది. నేను నిజంగానే డబ్బులకి లొంగి రాజకీయాలు చేసే వ్యక్తినైతే ఇవాళ నేను, నా కుటుంబం ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ కిరాయి అపార్ట్మెంట్ లో ఉండము. మీలాగా బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకొని, మీలాగా అంటే ఎన్ని బంగ్లాలు ఉన్నాయో తెలియకుండా మీలాగా చాలా లావిష్ గా జీవితం నేను గడిపేవాడిని. రాజకీయ విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం నాది. నా వ్యక్తిత్వం తెరిచిన పుస్తకం లాంటిది. నా వ్యక్తిత్వానికి మేకప్ లేనటువంటి రాజకీయ వ్యక్తిత్వం నాది. ఆ మాటలు అననీకే నీకు మనసెట్లు వచ్చిందని నేను ఈ సందర్భంగా డీకే అరుణ గారిని ప్రశ్నిస్తున్నా. నిజంగానే టికెట్ల కోసం టికెట్ వదులుకోవడానికి డబ్బులు తీసుకునే ఆ యొక్క సాంప్రదాయం ఉంటే ఆవిడ ఆ మాట అన్నారు కదా. మరి గద్వాల టికెట్ వదులుకున్నావు కదా తల్లి, ఎన్ని కోట్లు తీసుకొని గద్వాల టికెట్ వదులుకున్నావు? నిజంగానే టికెట్ వదులుకుంటే డబ్బులు తీసుకొని వదులుకున్నట్టయితే మన గద్వాల టికెట్ ఎన్ని కోట్లకు అమ్ముకున్నారో, ఎన్ని కోట్లు తీసుకొని గద్వాల టికెట్ వదులుకున్నారో డీకే అరుణ గారు ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఇక వ్యక్తిగత విషయాలకి, వాస్తవానికి ఏ వ్యక్తి అయినా గాని రాజకీయాలలో ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలకు పోకూడదని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను. అదే ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత గౌరవంతో ఉండాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని నేను. కానీ నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసినారు కాబట్టి ప్రజలకు వివరాలు తెలపాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నటువంటి మనకు ఉంటది. కాబట్టి నేను వారు నా మీద చేసినటువంటి ఆరోపణలకు సమాధానంగా ఈ విషయాలు తెలియజేస్తున్నా. ఇక చివరగా వారు నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొన్న నేను మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిన, మీరు 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే నాకు 15 కోట్లు ఇవ్వాలని పార్టీని డిమాండ్ చేసిన మాట వాస్తవం అని నేను చెప్పడం జరిగింది. అది నిరూపించడానికి నేను మహబూబ్ నగర్ లో ఎక్కడైనా సరే ఏ రామ మందిరం దగ్గర ప్రమాణం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? రాముడంటే నీతికి, నిజాయితీకి, ధర్మానికి మారుపేరు, సత్యానికి మారుపేరు. నేను సత్యం చెప్తున్నా అని నేను మొన్న ప్రస్తావించినప్పుడు నిన్న డీకే అరుణ గారు నా యొక్క ఆ ఛాలెంజ్ ని స్వీకరించి డేట్, స్థలం నన్నైనా చెప్పమన్నారు, వారైనా చెప్తా అని చెప్పడం జరిగింది. నేను ఇందాక ఈ పాత్రికేయ సమావేశానికి వచ్చే ముందు డీకే అరుణ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఒకవేళ వారు గనక మాట్లాడితే వారికి అనుకూలంగా ఉన్నటువంటి డేటు, సమయము, స్థలం నిర్ణయిద్దామని వారికి ఫోన్ చేస్తే బహుశా ఎక్కడన్నా బిజీగా ఉన్నారేమో, ఫోన్ లో కాంటాక్ట్ లోకి రాలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 28వ తారీఖు నాడు 11 గంటలకు టీచర్స్ కాలనీలో ఉండేటువంటి రామాలయానికి నేను వస్తాను. మీరు నిన్ననే నన్ను సమయము, తారీఖు, స్థలము నన్ను నిర్ణయించమన్నారు, లేదంటే మీరు చెప్తా అన్నారు. నేనే ముందడుగేసి నేను చెప్తున్నాను, 28వ తారీఖు ఎల్లుండి 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో టీచర్స్ కాలనీకి నేను వస్తాను. మీరు 2019 ఎన్నికల కోసం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మిమ్మల్ని లోక్సభ బరిలో నిలబడమన్నప్పుడు నాకు 15 కోట్లు ఇస్తే నేను పోటీ చేస్తానని చెప్పిన దాన్ని నేను ప్రమాణం చేసి చెప్తాను. మీరు కూడా వచ్చి ప్రమాణం చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతూ, రాజకీయాలలో గౌరవంగా ఉండాలి,
రాజకీయాలలో నీతి నిజాయితీతో ఉండాలి. రాజకీయాలలో మన ప్రస్తావన చూసి 10 మంది మేము కూడా రాజకీయాలు చేయాలి అనుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. దాన్ని నేర్చుకోవాలని డీకే అరుణ గారు తెలియజేస్తూ, మనం ఎంత ఆస్తులు సంపాదించుకున్నామో, ఎన్ని గొప్ప గొప్ప పదవులు మనం సాధించినాం అనేది కాదు, మనం ఎంత విలువలతోటి రాజకీయాలు చేసినామో, మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల కోసము, మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసము ఏం సాధించి పెట్టినామో, మన ప్రాంతం కోసం ఏం సాధించినామనేది ముఖ్యము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, భవిష్యత్తులో వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. నేనింకా ఆవిడ మహిళ కాబట్టి గౌరవంతో ఒక లెవెల్ వరకే మాట్లాడుతున్నాను. ఇంకా దిగజారి గనక డీకే అరుణ గారు మాట్లాడితే వారు తలదించుకోకుండా వారి మీద విమర్శలు చేయడం తథ్యమనే మాట తెలియజేస్తూ, 28వ తారీఖు 11 గంటలకు మహబూబ్ నగర్ కేంద్రంలో టీచర్స్ కాలనీలో కలుద్దామని తెలియజేస్తూ కృతజ్ఞతలు.